కూడా ఆలోచన చేద్దాము. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము కుటుంబ నిర్మాణములో ఎల్కానా గారి పాత్ర అనేది మనం ఈరోజు నేర్చుకుందాము. మరలా చెప్తున్నాను, కుటుంబ నిర్మాణంలో ఎల్కానా గారి పాత్ర ఏమిటి అనేది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. చాలా జాగ్రత్తగా చెప్పబడుతున్న ప్రతి మాట దయచేసి మీరందరూ కూడా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మరి ఎల్కానా గారు అనగానే మనకు అంత తొందరగా స్ట్రైక్ అయ్యేవారు ఉంటారు, కానివారు ఉంటారు. సమూయేలు గారి తండ్రి గారు అనగానే మనందరం గుర్తుపడతాము. సమూయేలు గారి తండ్రి గారే ఈ ఎల్కానా గారు. ఇతను కుటుంబంలో పోషించిన పాత్ర ఏమిటి, కుటుంబంలో ఇతను తీసుకున్న బాధ్యత ఏమిటి అనేది ఈరోజు మనమందరము కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి దయచేసి బైబిల్ గ్రంథములో నుండి దయచేసి మరి సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము దయచేసి మొదటి వచనము నుండి కొన్ని వచనాలు మనమందరము కూడా మరి చదువుకుందాము. మొదటి అధ్యాయము మొదటి వచనము మనమందరము చదువుకుందాము. ఎఫ్రాయిము మాన్యమందు రామతాయి మొస్సిఫీము పట్టణపు ఆడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. ఇక్కడ మనము ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఇతని యొక్క మరి బ్యాక్గ్రౌండ్ చెబుతున్నాడు. ఇక్కడ మరి రామతాయి మొస్సిఫీము అనే ఈ పట్టణాన్ని కాస్త మరి పలకటం హార్డ్గా ఉంటే 19వ వచనంలో అదే పట్టణాన్ని ఏమంటున్నాడంటే, ఆ 19వ వచనంలో అదే ఆ పట్టణం ఏమంటున్నాడు, తర్వాత వారు ఉదయం మందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చి, అంటే అదే పట్టణము మరొక పేరు ఏంటంటే రామ అని కాసేపు మనం పిలుచుకుందాము. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడేమో ఏమని అంటున్నాడంటే ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే అంటే ఈ సమూయేలు గారు కానివ్వండి, ఎల్కానా గారు కానివ్వండి, అంటే ఎఫ్రాయిము గోత్రము చెందినవారా అని మనం ఆలోచన చేస్తే వీరు ఎఫ్రాయిము గోత్రానికి చెందిన వారు కాదు. ఈ సమూయేలు గారు కానివ్వండి, ఎల్కానా గారు వీరు కానివ్వండి, వీళ్ళ ఫ్యామిలీ కానివ్వండి, వీరు ఎఫ్రాయిము గోత్రానికి చెందిన వారు కాదు. మరి బైబిల్ గ్రంథంలో సమూయేలు గ్రంథంలో అనేక పర్యాయములు సమూయేలు గారు బలులు ఇవ్వటం మనం చూస్తాము. అంటే బలులు ఎవరు ఇవ్వాలి అన్నప్పుడు బలులు కేవలము లేవీయులు మాత్రమే ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఎల్కానా గారు వీరు లేవి గోత్రికులా అని మనం ఆలోచిస్తే వీరు లేవి గోత్రికులే అనడానికి కొన్ని మరి బైబిల్లో ఆధారాలు మనకు కనబడుతున్నాయి. ఎవరు? ఈ సమూయేలు గారు కానివ్వండి, వీళ్ళ ఫ్యామిలీ అయిన ఈ ఎల్కానా, వీరందరూ కూడా వీరు లేవి గోత్రికులే అని అనడానికి కొన్ని ప్రూఫ్స్ మనకు కనపడుతున్నాయి. ఒక్కసారి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వద్దాము. మనం చూడగలిగితే మరి దినవృత్తాంతముల మొదటి గ్రంథము 6వ అధ్యాయము, దయచేసి దినవృత్తాంతముల మొదటి గ్రంథము 6వ అధ్యాయము. మరి ఈ 6వ అధ్యాయము మరి మనం మొదటి వచనం మీరు అదంతా మీరు చదవగలిగితే అక్కడ ఏముంటదంటే లేవి కుమారులు. ఇదంతా కూడా మరి లేవి గోత్రం గురించి మరి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ లేవి గోత్రం గురించి ఇక్కడ మాట్లాడుకుంటూ వస్తూ ఈ దినవృత్తాంతముల మొదటి గ్రంథము 6వ అధ్యాయము మరి ఈ మొదటి వచనాన్ని దయచేసి ఒక్కసారి మనం అందరం కూడా చదువుకుందాము. లేవి కుమారులు యెస్రోను, కాహాతు, మెరారి అనే మరి ఇక్కడ ముగ్గురు మనకు కనబడుతున్నారు ఈ లేవి గోత్రంలో. గెస్ట్రోను,
అలాగే కాహాతు, మెరారి, ఈ ముగ్గురు మనకు ఇక్కడ మరి కనపడుతున్నారు. అలాగే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఈ గెస్రోను వీరి యొక్క సంతానం నుంచి వచ్చిన వారే మరి గెస్రోనీయులుగా పిలువబడ్డారు. కాహాతు నుంచి వచ్చిన వారే కాహాతీలుగా పిలువబడ్డారు. ఇలా వీళ్ళు ప్రత్యక్షపు గుడారములో వీరికి కొన్ని సేవలు ఉన్నట్టుగా మనం చూస్తాము. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే ఈ ప్రత్యక్షపు గుడారం ముందు మ్యూజిక్ ప్లే చేయడానికి ఒక ఆయనను నియమిస్తారు. అతను ఎవరో కాదు, సమూయేలు గారి మనవడు. ఒకసారి అది కూడా మనం చూడగలిగితే అదే దినవృత్తాంతముల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 31 నుంచి దయచేసి మనము చదువుకుంటూ వద్దాము. 31 నుంచి దయచేసి చదువుకుంటూ వద్దాము. నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తర్వాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు సమాజపు గుడారము యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండిరి. వారు వంతుల చొప్పున తమ పని చూచుకొనుచుండిరి. ఈ ప్రకారము ఆ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారు ఎవరనగా కాహాతీయుల కుమారులలో గాయకుడగు హేమాను, ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు. ఇక్కడ మనం చూడగలిగితే ఇతను సమూయేలు గారి కుటుంబము, లేవి గోత్రము అనడానికి ఒక బేస్ మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి. అలాగే 34-35 కూడా మనం చదువుకోగలిగితే దయచేసి 34-35 కూడా సమూయేలు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యెరోహామునకు పుట్టెను, యెరోహాము ఎలీయేహునకు పుట్టెను, ఎలీహేలు తోయాహునకు పుట్టెను, తోయాహు సూపునకు పుట్టెను, సూపు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా మహత్తునకు పుట్టెను. ఇవన్నీ మనము చదవగలిగితే ఈ సూపు కానివ్వండి, ఇవన్నీ కూడా మరలా మనకి ఎక్కడ కనపడుతున్నారంటే సమూయేలు మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఈ పేర్లన్నీ మరలా మనకు కనబడుతున్నాయి. ఈ పేర్లన్నీ కూడా అక్కడికి రాయబడ్డాయి. అంటే మనం ఆలోచన చేయగలిగితే ఈ సమూయేలు గారు లేవి గోత్రానికి చెందిన వారు అనేది ఒక కన్ఫర్మేషన్ మనకు వచ్చేసింది. రైట్. మరొక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మరలా మనము సమూయేలు మొదటి గ్రంథము దయచేసి మొదటి అధ్యాయంలోనికి మనం వెళ్ళగలిగితే ఎఫ్రాయేమీయుడైన సూపుకు పుట్టిన అని ఉన్నది కదండి. ఎఫ్రాయేమీయుడైన సూపునకు పుట్టిన అని ఉన్నది కదా. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే వీరు ఎఫ్రాయేమీయులుగా ఎందుకు పిలువబడ్డారు అని మనం ఆలోచన చేయగలిగితే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుంచి వచ్చిన తర్వాత కానాను దేశాన్ని 12 గోత్రాల వారికి పంచిపెట్టారు. అందులో మరి లేవి గోత్రము లేదు, మనందరికీ తెలుసు. అయితే ఈ లేవి గోత్రీకులు ఎక్కడ ఉండాలి? 12 గోత్రాల వారికి మరి భూభాగాన్ని పంచిపెట్టిన తర్వాత మరి ఈ లేవీలు ఎక్కడ ఉండాలి అన్నప్పుడు వీరు ఈ 12 గోత్రాలలో ఎక్కడైనా ఉండొచ్చు అన్నాడు దేవుడు. ఈ 12 గోత్రాలకు కేటాయించిన స్థలాలలో వీరు ఎక్కడైనా బ్రతకొచ్చు. అలా ఎఫ్రాయేము మాన్యమందు ఈ యొక్క ఎల్కానా కుటుంబము నివసిస్తున్నారు. అందుకేనండి ఎఫ్రాయిం అనే ప్రాంతములో ఉంటున్నారు కాబట్టే ఎఫ్రాయేమీయుడుగా పిలువబడ్డాడు. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే మనమందరం భారతదేశంలో ఉన్నాము కనుక భారతీయులుగా మనం పిలువబడుతున్నాము. కాబట్టి ఆనాటి కాలంలో వారు ఎఫ్రాయిము ప్రాంతములో నివసిస్తున్నారు గనక ఎఫ్రాయిమీలుగా పిలువబడ్డారు. కానీ వారు లేవి గోత్రానికి చెందినవారు అని మనం గుర్తించాలి. లేవి గోత్రానికి చెందినవారు. ఆ తర్వాత అండి మరి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే 2వ వచనానికి మనం రాగలిగితే అతనికి 2 భార్యలు ఉన్నారు. వీరిలో ఒక దాని పేరు హన్నా,
రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇద్దరు భార్యలు, ఒక ఆమెకు పిల్లలు ఉన్నారు, ఒక ఆమెకు పిల్లలు లేరు. ఆ తర్వాత 3వ వచనం మనం ఆలోచన చేయగలిగితే ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుకొనుటకు బలి అర్పించుటకును ఏటేటా తమ పట్టణమును విడిచి అచ్చటికి పోవుచుండెను. వీరుంటున్నదేమో ఎఫ్రాయిం అనే ప్రాంతంలో ఉంటున్నారు. ఆ ఎఫ్రాయిం అనే ప్రాంతములో రామా అనే పట్టణములో వీరు నివసిస్తున్నారు. అక్కడి నుంచి షిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళేవారు. ఎందుకు షిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళేవారు? షిలోహులో ఉన్న మందిరానికి ఎందుకు వెళ్ళేవారంటే అప్పటికి ఇంకా మందిరం కట్టబడలేదు. ఎందుకంటే రాజుల కాలం వచ్చాక సొలొమోను గారు మందిరాన్ని కట్టారు. అంటే అప్పటికి వీరు ఉంటున్నది ఏ కాలం అంటే న్యాయాధిపతుల కాలములో వీరు జీవిస్తున్నారు. ఇది మనం మర్చిపోవద్దు. ఎల్కానా గారు ఉన్న సమయంలో న్యాయాధిపతుల కాలంలో వీరు జీవిస్తున్నారని మనం మర్చిపోవద్దు. మరి మనకు తెలుసు కదండి, చివరి న్యాయాధిపతి ఎవరంటే సమూయేలు గారు మనందరికీ తెలుసు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే షిలోహులో ఉన్న అది మరి అప్పుడు ఉన్న ఇది మందిరం ఏ మందిరం? అది ఏ మందిరం అని మనం ఆలోచన చేయగలిగితే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటికి వచ్చాక అరణ్యంలో నుండి దేవుడు మోషే గారితో నేను నీకు చూపించు విధముగా ప్రత్యక్షపు గుడారమును కట్టమన్నాడు. అలా వీరు ఎక్కడికి వెళ్ళినా లేవీలు ఆ మందిరాన్ని మోస్తూ కాపాడుకుంటూ వస్తున్నారు. అలా మనం ఆలోచన చేయగలిగితే అలాగా బయటికి వచ్చిన తర్వాత కానాను అనే ఒక ప్రాంతానికి వచ్చారు. కానానులో ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు షిలోహులో అక్కడ పెట్టారు అన్న దానికి మరి బైబిల్లో ఒక మాట మనము చూడగలిగితే యెహోషువ గ్రంథం దయచేసి 18వ అధ్యాయము, యెహోషువ గ్రంథం దయచేసి 18వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. యెహోషువ గ్రంథం. ఇశ్రాయేలు ఆ దేశమును స్వాధీనపరుచుకొనిన తర్వాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. ఎక్కడంటే మనము షిలోహులో ప్రత్యక్షపు గుడారము వేశారట. ఇక్కడ ఇతను మనం ఆలోచన చేయగలిగితే ఏటేటా ప్రతి సంవత్సరము రామా అనే పట్టణము నుండి ఈ షిలోహుకు వచ్చేవాడు. మరి ఇతను ఏ ప్రాంతంలో ఉంటున్నాడు, ఏ ప్రాంతంలోకి వెళ్ళిపోతున్నాడో అది మనం ఆలోచన చేయగలిగితే మరి లాస్ట్ లో మ్యాప్స్ ఉంటాయి, కానాను విభజన అనే మ్యాప్స్ ఉంటాయి. అందులో మీరు చూడండి షిలోహు ఎక్కడుందో, రామా అనే పట్టణం ఎక్కడుందో, ఇవన్నీ ఎఫ్రాయిం మాన్యం ఇవన్నీ కూడా మనకు కనపడతాయి ఆ మ్యాప్ లో చూస్తే మనకు క్లియర్ గా కనపడతాయి. అంటే ఎక్కడి నుంచి అంటే ఎఫ్రాయిము ప్రాంతములో ఉన్న ఈ రామా అనే పట్టణము నుండి షిలోహుకు వెళ్ళేవాడు. ప్రతి ఏటా షిలోహుకు వెళ్ళేవాడు. ఇంతకుముందు మనం చదువుకున్నాం కదండి, ఇతడేమో లేవి గోత్రికుడు. మరి ఇతను షిలోహులో ఉన్న ఆ మందిరానికి వెళ్ళవలసిన అవసరం ఏమున్నది? తానున్న ప్రాంతంలో ఎక్కడైనా సేవ చేయొచ్చు కదా. మరి షిలోహులో ఉన్న అక్కడికి ఎందుకు వెళుతున్నాడు ఇతను? అక్కడికి ఎందుకు వెళుతున్నాడు? ఎందుకంటే వీరు జీవిస్తున్నది న్యాయాధిపతుల కాలములో. అప్పుడు ఇశ్రాయేలీల పరిస్థితి మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో న్యాయాధిపతులు ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు దేవుని కొరకు బ్రతికారు, న్యాయాధిపతులు లేనప్పుడు ఇశ్రాయేలీలు అన్య దేవతల తట్టు తిరిగేవారు. ఇది మీరు ఎలా చెప్పగలరంటే బైబిల్లో ఒక ఆధారం మనం చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 3-4 వచనాలు దయచేసి మనము చదువుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 3-4 వచనాలు దయచేసి మనము చదువుకుందాము. సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్ద మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన
ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అంతటా ఇశ్రాయేలీలు బయలు దేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. యెహోవాను మాత్రమే సేవించిరి అంటే న్యాయాధిపతుల కాలములో అప్పుడు ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉందో మీరు చూడండి. అంటే న్యాయాధిపతులు ఉన్నప్పుడు దేవుని వైపు తిరిగారు, న్యాయాధిపతులు లేనప్పుడు అన్య దేవతల వైపు తిరిగారు. ఎప్పుడైతే సమూయేలు గారు చెప్పారో మరలా దేవుణ్ణి సేవించారు, దేవుణ్ణి నమ్ముకున్నారు. ఇక్కడ మనం చూడగలము. అది న్యాయాధిపతుల కాలములో ఇశ్రాయేలీల పరిస్థితి అది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎల్కానా గారు ఏటేటా ప్రతి సంవత్సరము చాలా దూరం ప్రయాణం చేసి రామా అనే ఆ పట్టణము నుండి షిలోహు మందిరానికి వెళ్ళేవాడు. షిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళేవాడు. చాలా దూరం అండి, చాలా దూరం. ప్రతి సంవత్సరం మానక ఇదిగో మందిరానికి వెళ్ళేవాడు. మరి ఎంతమంది వెళ్ళేవారు? ఏదో మందిరానికి ఒకడో ఇద్దరో వెళ్ళొచ్చేవారు కాదండి, ఏదో ఒకరో ఇద్దరో కాదండి. ఎంతమంది మందిరానికి వెళ్ళేవారో మనం చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనాన్ని దయచేసి మనం అందరం చదువుకుందాం. 21వ వచనాన్ని చదువుకుందాము. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా నర్పించుటకు మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. అంటే ఎవరెవరు వెళ్ళేవారని మనం ఆలోచిస్తేనండి, ఫ్యామిలీ వెళ్ళేవారు. ఎక్కడండి? ఆ ఎఫ్రాయిము ప్రాంతములో ఉన్న రామా అనే పట్టణము నుండి ఎక్కడో షిలోహులో ఉన్న అక్కడికి అంత దూరము కుటుంబీకులందరూ కూడా ఆ మందిరానికి వెళ్ళేవారు. ఆ తర్వాత వీళ్ళ పరిస్థితి, వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఒక్కసారి మనము చూడగలిగితే, వీళ్ళు ఎలాంటి పొజిషన్ లో ఉన్నారో కూడా ఒకసారి మనం చూడగలిగితే, మరి దయచేసి 24వ వచనాన్ని మనం చదువుకుందాం. అదే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా దయచేసి మనము చదువుకుందాము. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుణ్ణి ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. అంటే వీరు తీసుకువచ్చిన ఈ 3 కోడెలు కానివ్వండి, తూమెడు పిండి కానివ్వండి, ద్రాక్షరసము కానివ్వండి, అంటే ఈ తీసుకొచ్చిన ఐటమును చూస్తే వీరు ధనవంతులుగా కనపడుతున్నారు. మరి లేవీల పరిస్థితి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇశ్రాయేలీలు ఇస్తున్న ఆ దశమ భాగాలు, ఇశ్రాయేలీలు ఇస్తున్న ఆ 10% ఏదైతే ఉందో అందులో నుండి కొంత మరలా దేవునికి ఇస్తున్నట్టుగా ఎల్కానా గారి విషయంలో మనం చూడగలము. అయితే మనం ఆలోచన చేయగలిగితే ప్రతి సంవత్సరము ఏటేటా మానక షిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళేవాడు. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే చాలా మంది అండి మందిరం కొంచెం దూరం ఉంటే రావడానికి చాలా కష్టపడతారు. మరి బైబిల్ గ్రంథపు చరిత్రలో మనం వెళ్ళగలిగితే దేవుని మాటలు వినడానికి దేశాల నుండి వచ్చేవారు, ఖండాలు దాటి వచ్చేవారు. కానీ ఈరోజు మరి ఆలోచన చేయగలిగితే ఈరోజు కొంత దూరమేనండి, ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు ప్రయాణం చేస్తే మందిరానికి వెళ్ళిపోతాం. కానీ అక్కడికి కూడా ఈరోజు వెళ్ళలేని పరిస్థితులు. కానీ ఎల్కానా గారి గురించి మనం ఆలోచిస్తేనండి, ఇదిగో ఏటేటా ప్రతి సంవత్సరం ఇదిగో మానాలి అనుకోలేదు. ఏమనుకున్నాడంటే అక్కడికి వెళ్ళి ఆ మంచి వాతావరణంలో ప్రతి సంవత్సరానికి ఒక్కసారైనా మేము గడపాలి అనుకున్నాడు. ఆ తర్వాత అండి ఇతను మరి మనం ఆలోచన చేయగలిగితే ఏవైతే ఇదిగో ఇశ్రాయేలీలు 10% ఏవైతే లేవీలకు ఇస్తున్నారో ఆ ఇచ్చే వాటిని కూడా మరలా అందులో కొంత దేవునికి ఖర్చు పెడుతున్నాడు. ఇశ్రాయేల్ గురించి మనం ఆలోచిస్తేనండి, వీళ్ళు పనులు చేసుకోవడానికి లేదు,
వీళ్ళు పంటలు పండించటం కానీ వీళ్ళు ఏవైనా బయట పనులు చేసుకోవడానికి లేదు. ఎందుకంటే దేవుడు వారిని సేవకు ఏర్పాటు చేసుకున్నాడు. సేవ మాత్రమే ఇశ్రాయేలీలు చెయ్యాలి. ఆ ఇశ్రాయేలీలు 10% ఇచ్చిన వాటితో ఈ లేవీలు సేవ చెయ్యాలి. అంతేగాని ఏ పనులు చేసుకోవడానికి లేదు, ఏ పనులు చేసుకోవడానికి లేదు. అలా మనమంతా కూడా మరి పాత నిబంధనలో మనం అందరం కూడా మనం చూడగలం. పాత నిబంధనలో ఆ తర్వాత అండి ఈ లేవీలకు దేవుడు ఒక పని చెప్పాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, ఆ ఎవరైతే 10% ఇస్తున్నారో మీరు ఏం చేయాలో, లేవీలుగా వీళ్ళు ఏమి చేయాలో దేవుడు కొన్ని మాటలు చెబుతున్నాడు వీళ్ళకి. మరి ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయము, దయచేసి ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 10-11 వచనాలు జాగ్రత్తగా మనము చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయము 10-11 వచనాలు జాగ్రత్తగా మనము చదువుకుందాము. 10-11 వచనాలు మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణములను సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానివ్వవలెను. అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసియును నీ గ్రామములో ఉన్న లేవీయులను నీ మధ్యనున్న పరదేశులను తల్లిదండ్రులను లేనివారును విధవరాండ్లను నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో లేవీలు ఇదిగో ఎలా కనబడుతాయి, ఏం చేయాలని మనం ఆలోచన చేయగలిగితే, ఇచ్చినవి వారు మాత్రమే తినటం కాదు, లేవీలకు ఇచ్చినవి వారు మాత్రమే తినటము కాదు. ఇక్కడ అంటున్నాడు, తల్లిదండ్రులు లేని వారికి, విధవరాన్లకు, పరదేశులకు, నీ దగ్గరున్న పేద లేవీలు ఉంటారు, మీరందరూ కూడా ఇదిగో కలిసి దేవుడు ఏర్పాటు చేసిన స్థలములో మీరు సంతోషించాలి అన్నాడు. ఇలా మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ కూడా ఎల్కానా గారు ఏం చేస్తున్నారంటే, తనకు వస్తున్న ఏదైతే 10% ఉందో అందులో నుంచి మరలా ఏం చేస్తున్నాడంటే దేవునికి కొంత ఖర్చు పెడుతున్నాడు. అంటే ఒక కుటుంబంలో ఎల్కానా గారి పాత్ర మనం ఆలోచన చేయగలిగితే, ప్రతి సంవత్సరము మానక ఇదిగో షిలోహులో ఉన్న మందిరానికి వెళుతున్నాడు. అక్కడ బలులు అర్పిస్తున్నాడు. అందుకే ఒక ఫార్ములా మనం అప్లై చేసుకోగలిగితే, మరి ఆ అపోస్తుల కార్యములో అన్నాడు కదండి, ఏమన్నాడు? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అన్నాడు. ఇక్కడ కూడా మరి దేవునికి అర్పించే వాటి విషయంలో ఎల్కానా గారు ఎక్కడికి కూడా వెనకకు తగ్గినట్టుగా మనం చూడగలము. మనం ఎక్కడ వెనకకు తగ్గలేదు. ఆయన ఇచ్చే విషయంలో ఆయన ఎక్కడ కూడా వెనకకు తగ్గలేదు. ఎవరికి ఇస్తున్నాడని మనం ఆలోచన చేయగలిగితే, అక్కడ దేవుడు చెప్పాడు కదండి ద్వితీయోపదేశ కాండంలో, ఇదిగో తల్లిదండ్రులు లేని వారికి, పేదలకు, ఇదిగో లేవీలు, మీ దాంట్లో పేదలైన లేవీలు ఉంటారు, విధవరాలు ఉంటారు, వీళ్ళందరికో మీకు వచ్చిన వాటిని వీరందరితో మీరేం చేయాలి అంటే మీరు సంతోషించాలి. ఆ తర్వాత ఇంకా మనం ఆలోచన చేయగలిగితే, ఆ తర్వాత అండి మరి పిల్లలు లేకపోవటం, ఆ తర్వాత హన్నా గారు వెళ్ళి ప్రార్థన చేయటము, ఆ తర్వాత ఏం జరిగిందని మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమెకు గర్భఫలముగా సమూయేలు గారిని ఇచ్చాడు. సమూయేలు గారిని ఇచ్చిన తర్వాత మరలా 1 year అయిపోయింది. ఇక 1 year అవుతుంది, ఇక దగ్గరకు వస్తుంది. అప్పుడు మరలా ఎల్కానా గారు వెళ్ళిపోయి అప్పుడు మరలా హన్నా గారిని అడుగుతున్నాడు. అప్పుడు ఏమని అడుగుతున్నాడో మరలా మనము సమూయేలు మొదటి గ్రంథము, దయచేసి సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనాన్ని జాగ్రత్తగా మనము చదువుకుందాము. 22వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుకుందాము. అయితే హన్నా బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే నుండునట్లుగా నేను వానిని తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పి
వెళ్ళక ఉండెను. ఇక్కడ మనం చూడగలిగితేనండి, అన్నా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అన్నగారు అంటున్నారు, ఏమంటున్నారంటే, నేను నా కుమారుడు పాలు విడిచే వరకు మరలా ఆ షిలోహులో ఉన్న మందిరానికి నేను రాను అని అన్నగారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఒకవేళ ఇక్కడే గనక ఒకవేళ మనం ఆలోచన చేయగలిగితే, ఎల్కానా ప్లేస్ లో గనక మనమే ఉన్నాం అనుకోండి, ఒకవేళ ఎల్కానా గారి ప్లేస్ లో ఒకవేళ మనమే ఉంటే మనము మాట్లాడే వర్షన్ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. మనమైతే ఏమనే వాళ్ళం అంటే, మనమైతే ఇదిగో దేవుడు నీ ప్రార్థన విన్నాడు, నీ మొరను విన్నాడు దేవుడు, ఇదిగో నీకు ఒక గర్భఫలం ఇస్తే ఆ దేవుని సన్నిధికి రావా అని అక్కడ మనం మాట్లాడే మరి ఆ వర్షన్ వేరేగా ఉంటది. మనం మాట్లాడే ఆ వర్షన్ వేరేగా ఉంటుంది. కానీ మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఎల్కానా గారు అంటున్నారు, ఇక్కడ ఎల్కానా గారు మాట్లాడిన ఆ వర్షన్ మనం చూడగలిగితే ఏమంటున్నాడంటే, తర్వాత మనం చదువుదాము దయచేసి. మరి 23వ వచనాన్ని దయచేసి మనం చదువుకుందాం. 23వ వచనము. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చెయ్యుము. ఏమంటున్నాడంటే, ఆ భార్య చెప్పిన మాటను బట్టి, ఆ భార్య తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, నీ దృష్టికి ఏది మంచిదో అది చెయ్యుము. ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితేనండి, అసలు మ్యారేజ్ అయిన 1 year పుట్టిన పిల్లల్నే దేవునికి ఇవ్వమంటే చాలా కష్టం, దేవుని సేవకి దేవునికి ఇవ్వమంటే చాలా కష్టం. మరి అలాంటిది లేక కుమారుడు పుడితే ఆ కుమారుణ్ణి దేవునికి తీసుకొస్తారా మీరు ఆలోచించండి. మరి అన్నగారు అంటున్నారు కదా, ఏమని అంటున్నారు, ఇదిగో వాడు పాలు మానిన తర్వాత నేను తీసుకొస్తాను అంటే, అన్నమ్మ గారు కూడా ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చిందని మనం ఆలోచన చేయగలిగితే, ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చిందంటే అండి, ఇదిగో ఆ మందిరానికి వెళితే తిరిగి నా కుమారుడు రాకుండా ఉండే విధముగా అలాంటి ట్రైనింగ్ ఇచ్చిందండి. అందుకేనండి ఆ మందిరానికి వెళ్ళగానే అక్కడ ఏం జరిగిందో ఒక్కసారి మీరు బైబిల్ తెరిచి అదే మొదటి అధ్యాయము 28వ వచనాన్ని దయచేసి మనం చదవగలిగితే, 28వ వచనాన్ని మనం చదవగలిగితే, కాబట్టి నేను తాను బ్రతుకు దినములన్నింటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. అంటే ఎప్పుడైతే దేవుని మందిరానికి తీసుకువెళ్ళగానే సమూయేలు గారు మొక్కుతున్నాడు అంటే, తల్లి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చిందో మీరు ఆలోచించండి. ఇక్కడ ఎల్కానా గారు భార్యను అర్థం చేసుకున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఇదిగో నీకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు, ఆ దేవుడి దగ్గరికి రావడానికి నీకు మనసు లేదా, నీకు టైం లేదా అని ఇలాంటి మాటలు మాట్లాడటం లేదు. ఆయన ఏమంటున్నాడంటే భార్యను అర్థం చేసుకొని, ఇదిగో నీ ఇష్టమైంది నువ్వు చెయ్యము అంటున్నాడు. అది 23వ వచనాన్ని ఒకసారి మరలా అదంతా మనం కంటిన్యూ చేయగలిగితే, 23వ వచనాన్ని దయచేసి మనం కంటిన్యూగా చదువుకోగలిగితే, కాబట్టి ఆమె పెనిమిటైన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చెయ్యుము, నీవు వానికి పాలు మానిపించు వరకు నిలిచియుండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక. అది ఆమెతో నేను కాగా, ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మానిపించు వరకు అతనిని పెంచుచుండెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో ఎల్కానా గారు అంటున్నారు, ఏమంటున్నారంటే, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అంటున్నాడు. ఆ తల్లి ఎంత గొప్పగా పెంచిందో మనం అందరికీ తెలుసు. తల్లి ఒడిలోనే ఎలా మారిపోయాడంటే, సమూయేలు గారు తల్లి ఒడిలోనే ఇదిగో దేవుని కొరకు గొప్పగా బ్రతికేవాడిగా మారిపోయాడు ఒక సమూయేలు గారు. అలా పెంచింది అన్నమ్మ గారు. అంత గొప్పగా పెంచింది అన్నమ్మ గారు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే భార్యను అర్థం చేసుకుంటున్నాడు ఎల్కానా గారు.
అయ్యో అన్న రావటం లేదే, ఈసారి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుందాంలే అని అనుకోవటం లేదు. కానీ ప్రతి సంవత్సరం మానక కుటుంబీకులందరినీ కూడా ఆ షిలోహులో ఉన్న మందిరానికి తీసుకొని వెళుతున్నాడు. ఈ రోజు ఒక తండ్రులుగా ఎంతమంది మీ ఫ్యామిలీని దేవుని మందిరానికి మీరు తీసుకొని వెళ్తున్నారు? ఈ రోజు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. అలాగే ఒక్కసారి 19వ వచనాన్ని కూడా మనము చూడగలిగితే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా ఒక్కసారి మనం చూడగలిగితే, తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు అన్నాను కూడాను యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనేను. అంటే దేవుణ్ణి మ్రొక్కే విషయంలో కానివ్వండి, దేవుణ్ణి పూజించే విషయంలో కానివ్వండి, అలసత్వము చూపిన వ్యక్తి కాదు ఎల్కానా గారు. అశ్రద్ధ చేసిన వ్యక్తి కాదు. ఆ తర్వాత అండి మనం ఆలోచన చేయగలిగితే, ఒక కుమారుణ్ణి ఇచ్చిన తర్వాత ఆ కుమారుణ్ణి మరలా నీకు ఇచ్చేస్తానని అన్నగారు మొక్కుకున్నారు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, మరి ఇంత గొప్పగా దేవుని కొరకు బ్రతుకుతున్న ఈ ఎల్కానా గారికి ఇంకా దేవుడు పిల్లలు గర్భఫలం ఇవ్వలేదంటారా? మీరు ఆలోచించండి. ప్రతి సంవత్సరము మానకుండా వెళ్ళిపోతున్నాడు, ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. తనకు వస్తున్న దశమ భాగాలలో కొంత మరల ఇదిగో దేవునికి బదులుగా అర్పిస్తున్నాడు. మరి ఇలాంటి ఇంత భయభక్తులు కలిగిన ఈ వ్యక్తికి దేవుడు ఇంకా గర్భఫలము ఇవ్వలేదా? ఇంకా గర్భఫలాలు ఇవ్వలేదా అని మనం ఆలోచన చేయగలిగితే, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 20-21వ వచనాన్ని దయచేసి మనం చూడగలిగితే, యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. సమూయేలు గారిని ఇచ్చిన తర్వాత మరలా హన్నా గారికి 3 కుమారులను 2 కుమార్తెలను ఇచ్చినట్లుగా మనము చూడగలము. అసలు పాలు విడవగానే వెంటనే దేవుని సన్నిధిలో విడిచిపెడితే ఈరోజు మన పిల్లలు అయితే ఉంటారా? మీరు ఆలోచించండి. మన పిల్లలు తీసుకెళ్లి హాస్టల్లో వేస్తుంటారు కదండి, హాస్టల్లో వేస్తుంటారు కదా. మరి హాస్టల్లో వేసి వస్తుంటే వాడు సంతోషంగా ఉంటాడా? మన వెనకాల ఏడుస్తుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడా? అంటే పిల్లలు ఏడుస్తుంటారు. కానీ మందిరానికి తీసుకువెళ్ళిన తర్వాత ఇక తిరిగి మరలా రాకుండా ఎలా సమూయేలు గారు ఉండగలిగారు అని మనం ఆలోచన చేయగలిగితే, తల్లి అలా పెంచింది, ఒడిలోనే తల్లి అలా పెంచింది. బాల్యము నుండేనండి, పాలు త్రాగుతున్నప్పటి నుండే ఇదిగో దేవుడు నేను నా దగ్గర ఉంచుకోవడానికి ఇవ్వలేదురా, ఇదిగో నిన్ను దేవుణ్ణి మందిరంలో సమర్పించడానికి నాకు ఇచ్చాడని బాల్యము నుంచే, అప్పటి నుంచే ఆ పాలు తాగేప్పటి నుంచే అలా పెంచింది కనుకనే సమూయేలు గారు వెళ్ళిపోయి మందిరంలో ఉండగలిగాడు. ఇక్కడ మరలా ఒక ఫార్ములా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఏంటి ఆ ఫార్ములా అంటే ఇచ్చుట పుచ్చుకొనుట. ఇక్కడ ఈ ఫార్ములా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఒక కుమారుణ్ణి ఇచ్చారు. సమూయేలు గారిని ఒక్కరినిచ్చారు. ఎంత మందిని పొందుకున్నారని మనం ఆలోచిస్తేనండి 5 సంతానమును పొందుకున్నారు. ఫార్ములా చూడండి, ఇచ్చుట పుచ్చుకొనుట. అయ్యా ఇస్తే నీవు నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే నేను మరలా ఇస్తానని ఆమె మొక్కుబడి చేసుకుంది. ఆ మొక్కుబడిని సమర్పించుకుంది. దేవుడు మరలా 5 సంతానమునిచ్చాడు. అలా దేవుని మందిరములో పెరిగిన ఒక సమూయేలు గారు ఎలా మారిపోయాడో మనందరికీ తెలుసు. ఇశ్రాయేలీలకు చివరి న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తగా, అలాగే మనం ఆలోచన చేయగలిగితే రాజులను అభిషేకించేవాడిగా సమూయేలు గారు మారిపోయారు. ఈరోజు మనము ఆలోచన చేయగలిగితే,
ఈ రోజు మనము జ్ఞాపకము చేసుకోగలిగితే, ఒక తండ్రిగా మీ కుటుంబములో మీ పాత్ర ఎలా ఉంది, ఒక తండ్రిగా మీ పాత్ర ఎలా ఉంది మీరు ఆలోచించండి. ఒక ఎల్కానా గారి పాత్ర ఏటేట మందిరానికి వెళుతున్నాడు. ఈ లేవీలు ఏ పని చేసుకోవడానికి లేదు. లేవీ లేదా పొలం పనో ఆ పనో ఈ పనో చేసుకోవడానికి లేదు. ఇశ్రాయేలీయులు తీసుకొస్తున్న ఆ దశమ భాగాలతోనే బ్రతకాలి. ఆ దశమ భాగాల్లో నుంచి మళ్ళా ఇదిగో పేదలైన లేవీలకు, బీదలకు, అలాగే అందులో ఉన్న అక్కడ ఉన్న పరదేశులకు, ఇదిగో విధవరాళ్లకు, వారితో ఇదిగో మీరు దేవుడు ఏర్పాటు చేసిన స్థలమందు మీరు సంతోషించాలి అన్నాడు. ఇదిగో ఇవన్నీ కూడా నెరవేరుస్తున్న వాడుగా ఒక ఎల్కానా గారు కనపడుతున్నారే. మరి ఈ రోజు ఒక తండ్రిగా మనకు ఎన్నో బాధ్యతలు ఇచ్చాడే బైబిల్ గ్రంథంలో. ఒక తండ్రిగా మనకు ఎన్నో బాధ్యతలు ఇచ్చాడే. ఈ రోజు మనము మన పాత్ర మన కుటుంబంలో ఎలా ఉందో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. అలాగే మన తండ్రి అయిన దేవుడు ఇదిగో మరి మనం ఆలోచన చేయగలిగితే, మనలను పాపములో నుంచి విడిపించడానికి, మనలను ఇదిగో ఈ యొక్క పాపం అనే చెరల నుండి విడిపించడానికి తన ప్రియ కుమారుణ్ణి కూడా ఇవ్వడానికి ఆయన వెనకాడలేదే. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అతి భయంకరంగా హింసించి ఆయనను చంపుతారని తెలిసి కూడా తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు బలిగా అర్పించాడే, మన కొరకు బలిగా ఇచ్చాడే. మరలాంటిది ఒక కుటుంబంలో ఒక తండ్రిగా మీ పిల్లల పట్ల మీ బాధ్యత ఏంటి? కుటుంబాన్ని దేవుని మందిరానికి నడిపించే వారిగా మీరున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. దూరం అండి ఎక్కడ రామాపట్టణము, ఎక్కడ చిలోహులో ఉన్న మందిరము, చాలా దూరం అండి. కానీ ఏమనుకున్నాడంటే, ప్రతి సంవత్సరము ఈ మంచి వాతావరణంలో నేను నా కుటుంబము ఇదిగో ఈ మంచి వాతావరణంలో గడపాలి అని ప్రతి ఏటా కుటుంబాన్ని తీసుకొని ఇదిగో బయలుదేరేవాడు. ఖర్చుతో కూడుకున్న పని. మరి ఈరోజు ఎంతమంది ప్రతి ఆదివారం కావచ్చు, ప్రతి వారంలో ఉంటున్న కూటాలు కావచ్చు, ఆ దేవుని మందిరంలో, ఆ మంచి దేవుని సన్నిధిలో నా కుటుంబాన్ని గడపాలి, నా కుటుంబము గడపాలని ఎంతమంది మీ కుటుంబాలతో ఇదిగో దేవుని మందిరానికి వెళుతున్నారు? మీరు ఆలోచించండి. కాబట్టి ఒక కుటుంబంలో ఎల్కానా గారి పాత్ర చూడండి. అక్కడ మరి హన్నగారు బాధపడుతుంటే అక్కడ ఆయన అన్న మాట మన అందరికి తెలుసు కదండి. అక్కడ ఒక 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? 10 మంది కుమారుల కంటే అంటే భర్త అంటే 10 మంది కుమారులతో సమానము. ఒక ఎల్కానా గారు తన కుటుంబంలో పోషిస్తున్న పాత్ర చూడండి. ఈ రోజు మీ కుటుంబాలలో మీ పాత్ర ఎలా ఉంది? మీ పాత్ర దేవుడు మీకు తండ్రిగా ఒక పాత్ర ఇచ్చాడు మీ కుటుంబంలో. ఆ తండ్రిగా మీ పాత్ర ఎలా ఉంది? మీ కుటుంబంలో మీ పాత్ర ఎలా ఉంది? సమూయేలు గారిని పెంచారండి. ఇదిగో ప్రవక్తగా, న్యాయాధిపతిగా, రాజులను అభిషేకించేవాడిగా మారిపోయారు. సమూయేలు గారు వస్తుంటే భయపడిపోయేవారు. అలా పెంచారండి. ఈ రోజు మనం ఆలోచన చేయగలిగితే, ఈ రోజు మనకు తండ్రిగా దేవుడు ఒక పాత్ర ఇచ్చాడు. మీకు ఏ పాత్రనివ్వండి, ఒక తల్లిగా నీకు ఒక పాత్ర ఇవ్వచ్చు, ఒక కుమారుడిగా ఏ పాత్ర మీకు ఇచ్చాడో ఆ పాత్రలో మీరు ఎలా న్యాయం చేయగలుగుతున్నారా లేదా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. కాబట్టి కుటుంబ నిర్మాణంలో ఎల్కానా గారి పాత్ర చాలా అమోఘం అండి. అలాంటి మరి తండ్రులుగా ఈ రోజు ఇదిగో దేవుని ఏవైతే మనకు బాధ్యతలు ఇచ్చాడో, ఏవైతే మనల్ని పాటించమన్నాడో అవి నెరవేరుస్తూ మన పిల్లలు కూడా దేవుని కొరకు నడిపించేవారిగా, మన పిల్లలు కూడా ఇదిగో ఏ విధంగా అయితే సమూయేలు గారు మందిరానికి వెళ్ళగానే ఆయన ఎలాగైతే మొక్కుతున్నాడో, మన పిల్లలుగా ఈ రోజు దేవుణ్ణి పూజించే వారిగా మన పిల్లలను కూడా మనం అలా గొప్పగా దేవుని కొరకు పెంచాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయాన్ని మరి పెద్దలకు అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ.